ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారించనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కవితతో ములాఖత్ కానున్నారు. అదేవిధంగా కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ భేటీ అయినట్లు సమాచారం. బెయిల్ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. అయితే గతంలో ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసం సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులతోనూ భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం హైకోర్టు స్పీకర్తో పాటు గవర్నర్ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఢిల్లీ మద్యం విధానంపై సిబిఐ నమోదు చేసిన కేసులో తనకు డిఫాల్ట్ మెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలో తీసుకునే అంశంపై కూడా సుప్రీంకోర్టు విచారించనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ కవితతో కూడా ములాఖత్ కానున్నారనేది కూడా చర్చ నడుస్తోంది. అదేవిధంగా కవిత కేసును వాదిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్ భేటీ అయినట్లు కూడా ప్రస్తుతం ఒక సమాచారము. బెయిల్ అంశంపై కూడా చర్చించినట్లు కూడా ప్రస్తుతము సమాచారం అందుతోంది. అయితే సిఆర్ జైలు నుంచి కూడా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఎమ్మెల్సీ కవిత 10 కిలోల బరువు తగ్గిందని కూడా ఆమెకి వైద్య పరీక్షల నిమిత్తం కూడా బయటికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె 10 కిలోల వెయిట్ తగ్గిందనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే దీంతో పాటు కేటీఆర్ కొద్ది రోజుల కిందట కూడా పార్టీ ఫిరాయింపులతో పాటు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసిన విషయం తెలిసే. అయితే ఆయన పలు అంశాలు కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు కూడా ఆయన మీడియా ముఖంగా కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి ఇతర అంశాలను కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామని కూడా కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులు అందరం కూడా గవర్నర్ ని కలవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగతొక్కుతున్నదో ఆయనకి వివరించడం జరిగిందంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. హామీలు అమలు చేయాలన్నా విద్యార్థుల మీద నిర్బంధం, అణచివేత, అరెస్టులు, అక్రమ కేసులతో ఒక భయానక వాతావరణం పునరావృతం చేస్తున్నారని కూడా గవర్నర్ కి మేము చెప్పామని కూడా కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీ చార్జ్ ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుంది అని కూడా మేము గవర్నర్ దృష్టికి తెచ్చామని కూడా కేటీఆర్ తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి వాళ్ళిచ్చిన ప్రకటనలను హామీలను గవర్నర్ కి తెలిపాము. మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన పోస్టులు పెంచుతామని ఆ హామీ పట్టించుకోకపోవడం లేదన్నది కూడా వివరించామని కూడా ఆయన ప్రస్తావించారు. దీనిపైన గవర్నర్ గారు కూడా సీరియస్ గా స్పందించారని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని కూడా ఆయన చెప్పారని కూడా మీడియా ముఖంగా కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇంకా అంటే ఓవరాల్ గా గవర్నర్ కలిసిన కంటెక్స్ట్ ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపులతో పాటు ప్రజెంట్ సినారియోలో స్టేట్ లో జరుగుతున్న ఇష్యూస్ పైన కూడా గవర్నర్ కి కలిసి మేము మా రిప్రజెంటేషన్ ఇచ్చామని కూడా కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇంకో సెకండరీ ఇష్యూ కూడా రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ గారికి చెప్పామని కేటీఆర్ ప్రస్తావించారు. మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్న సంగతి కూడా గవర్నర్ కి వివరించామని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని కూడా ఆయన మీడియా ముఖంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్ పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. నిరుద్యోగుల విషయంలో ఆయన చాలా సీరియస్ గా స్పందించిన తీరుకు కూడా దానిపైన కూడా చెప్పాము. ప్రోటోకాల్ ఉల్లంఘనలు కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. ఎమ్మెల్యేల హక్కులకు భంగం పాటిల్లవద్దని కూడా
గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తారని హామీ ఇచ్చారని కూడా చెప్పారు. భవిష్యత్తులో విపక్షాలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా తనను కలవాలని కూడా గవర్నర్ కోరినట్లు కూడా కేటీఆర్ ప్రస్తావించారు. తన పరిధిలో ఉన్న అంశాలను తప్పకుండా న్యాయం చేస్తానని గవర్నర్ చెప్పారని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు రాహుల్ గాంధీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొద్ది రోజుల కిందట రాహుల్ గాంధీ బూదులు కొడుతూ మళ్లీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వ్యవహారాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లామని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సంబంధించిన గవర్నర్ కి మాత్రమే కాదు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని కూడా కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో అటు అడ్వకేట్లతో పాటు ఈ రోజు వెళ్లి ఒకవేళ ప్రెసిడెంట్ కలుస్తారా, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఇచ్చారా రాష్ట్రపతి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గవర్నర్ కలిసినప్పుడు ఇంకొన్ని అంశాలు కూడా కేటీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తుంది అని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఈ మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్ల గంగపాలైందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు వరదలాగా నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవడం అంటే అదే కాళేశ్వరం గొప్పతనం అంటూ కూడా కేటీఆర్ ప్రస్తావించారు. దాంతో పాటు కూడా ఆయన త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాము, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. దీంతో పాటు పరీక్షల వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తుందని కూడా సీఎం అన్నారు. ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు, 400 కోట్లు వస్తున్నాయా, అందులో సీఎం వాటా ఎంత అంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల పైన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు కూడా కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఎమ్మెల్యేలపై ఇతర రాష్ట్రాల్లో అనర్హత కోసము సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులతో కూడా భేటీ కానున్నట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా భేటీ కోసం హైకోర్టు స్పీకర్ తో పాటు గవర్నర్ ను బీఆర్ఎస్ ప్రతినిధులు కలిసిన విషయం తెలిసిందే. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.